బెల్లంపల్లి బాల్కన్ సుమన్ వెంటనే క్షమాపణ కోరాలి. కాంగ్రెస్ నాయకుడు బండి ప్రభాకర్ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కన్ సుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫోర్ లీడర్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ హితమైన పదవులను అనుభవించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదన్నారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడడు, ఇది మర్యాద కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్డ్స్ని విత్డ్రా చేసుకోండి. డెమోక్రసీలో దీన్ని మేము 100%గా ఖండిస్తున్నాము. మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమేం ప్రొటెస్ట్ లాంచ్ చేయాలనో చేస్తామని ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం ఇప్పించి మా రేవంత్ రెడ్డి గారిని 100% మేము కాపాడుకునే బాధ్యత మాది. బీఆర్ఎస్ మీటింగ్లో బాల్కన్ సుమన్ అనే వ్యక్తి వారికి ఎలక్షన్లో ఓడిపోయిన కానీ వారికి పిచ్చి వేసింది. ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేయాలి వాళ్ళ నాయకులు. ఎందుకంటే వాడు పిచ్చిలేసి ఎవరిని వాడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు 1,00,000 మందిని తీసుకుపోయి రేవంత్ రెడ్డిని తొక్కుతానంటాడు. వానికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి టచ్ చేసి చూడమాను. వాడు మొగోడైతే మేము చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇలా బాల్కన్ సుమన్కు సవాల్ విసురుతాను. బిడ్డ బాల్కన్ సుమన్, నువ్వు మొగోనివి అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు టచ్ చేయి బిడ్డ, నేను బొంద పెడతామని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు ఏదో నీకు ఇలా రేపు ఎంపీ టికెట్ రావడానికి మన పురాణ సతీష్ మీ మధ్యలో గొడవ కాబట్టి మీ ఇలా పబ్లిక్లో ఇట్లా చేస్తే కేసీఆర్ దగ్గర మెప్పుపోతే మేము టికెట్ చేసుకోవడానికి డ్రామాలు ఆడతారు. మీ డ్రామాలంతా పబ్లిక్ తెలుసు బిడ్డ. మీకు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ను భూస్థాపితం చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు 4-5 రోజులలో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే ఈ మంచిర్యాల జిల్లాలో నువ్వు ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం.